మీ అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణములు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యములు సమృద్ధిగా లభించాలని చెప్పి ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మబంధువులారా, కాలాతీతమైంది కాబట్టి వీలైనంత త్వరగా ముగించుకొని మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న విషయం చెప్తాను. రాక్షసులంతా బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చారట. బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి, అయ్యా, దేవతలతో పాటుగా అంతకు మించి మేము తపస్సు చేస్తూ ఉన్నాం, శక్తి సంపన్నులం, మా సంఖ్య ఎక్కువగా ఉంది, అయినప్పటికీ మేము పరాజయం పాలవుతూ ఉన్నాం, మేము రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నాం, మా శక్తి సన్నగిల్లుతూ ఉంది, దీనికి కారణం ఏమిటి? నీకు దేవతల మీద పక్షపాతం ఉంది కాబోలు వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు, మేము అపజయాలు సాధిస్తూ ఉన్నాం, దీనికి అంతా నువ్వే కారణం అయి ఉంటుంది అని మా అభిప్రాయము అన్నారట. అయ్యా, అలా కాదు, ఎవరి జయానికైనా ఎవరి అపజయానికైనా వాళ్ళే కారణము అని చెప్పాడట. ఎంత చెప్పినా సరే మన వాళ్ళు వినలా. సరే, మీకు అర్థమయ్యేట్లుగా చెబుతాను, పలాని రోజున రండి అని చెప్పి దేవతలకు రాక్షసులకి కబడంపాడు. కబడంపినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఒక స్థానంలో ఒక మండపంలో దేవతలకి విందు ఏర్పాటు చేశాడు, మరొక మండపంలో రాక్షసులకి విందు ఏర్పాటు చేశాడు. మీరు భోజనం చేసిరండి, తదుపరి విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందామని చెప్పాడు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఒక షరతు పెట్టాడు. అక్కడ వాళ్ళు చెప్పారు, ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో టేబుల్స్ వేసి బల్లలు వేసి వడ్డిస్తూ ఉన్నారు. అయితే షరతు ఏమిటి అంటే, ఈ చేయి మోచేతి దగ్గర ఓ కర్ర వేసి వంగకుండా కట్టి వేశారు, చేతికో స్పూను లాంటిది అందించారు. అయ్యా, భోజనం చేయండి అన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఈ చేయి వంగకపోతే చేతిలో ఉన్నటువంటి పదార్థం నోటి దగ్గరకు వచ్చేదరా? ప్రయత్నం చేస్తే వెనక్కి వెళ్ళబడుతుంది, వెనక ఉన్నవాడి మీద పడుతుంది, ముందు వాడి మీద పడుతుంది, కానీ తన నోట్లోకి మాత్రం రావడంలా. ప్రయత్నం చేశారు చేశారు చేశారు, విసిగిపోయారు. వెనకవాడి మీద పడితే వెనకవాడు ఉంటాడా, ముందు వాడి మీద పెడితే ముందు వాడు ఊరుకుంటాడా? తగాదాలు పెరిగాయి, తీవ్ర స్థాయికి వెళ్ళాయి, ఒకళ్ళు తన్నుకున్నారు, అంతా అయిపోయింది. బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారు. రాక్షసులంతా అన్నారు, నీకు భోజనం పెట్టడం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పాలి, కానీ భోజనానికి వెళ్ళమని చెప్పి ఈ నిబంధనలు ఏమిటి, ఈ నియమాలేమిటి, మా మధ్యలో జగడాలేమిటి అన్నాడు. అంటే, బాబు, నేనంతా సక్రమంగానే చేశాను, పొరపాటు మీ దగ్గర ఉంది, అలా దేవతల దగ్గరికి వెళ్దాం పదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి దేవతల సమూహం దగ్గరికి వెళ్తే వారు కూడా ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. అందరూ సుష్టుగా భోంచేసి భుక్తాయాసంతో పైకి లేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? దేవతలంతా భోజనం చేయడం ఏంటి? ఇద్దరికి ఒకటే నియమం, వాళ్ళకు కూడా చేతులు కట్టేస్తున్నాయి, వీళ్ళకి కట్టేసినట్లుగానే. మరి ఎలా తిన్నారు అంటే, ఇలా తినలేదయా, తినిపించాం. మేము తినలేమనేటువంటి విషయం మొదటి క్షణాల్లోనే మాకు అర్థమైపోయింది. మేము ఎలాగూ ఆకలితోనే ఉంటాం కాబట్టి ఎదుటివాడి ఆకలైనా తీరుద్దాం అని చెప్పి ఇలా తీసిన ఆహారాన్ని ఎదురుగా ఉన్న వాడి నోటి దగ్గరకి అందించాం. తిన్నవాడు ఊరక ఉంటాడా? వాడు కడుపు నిండిన తర్వాత కడుపు నింపిన వాడి గురించి ఆలోచన చేస్తాడు కదా. అలా ఎదురెదురుగా ఉన్నటువంటి వాళ్ళము తినిపించుకున్నాం, ఒకరి కడుపు ఒకరు నింపుకున్నాం, అందరం హాయిగా భుక్తాయాసంతో తొలుతూ ఉన్నాం అన్నారు. నాయనా, లోకంలో పులులున్నాయి, సింహాలున్నాయి, నక్కలున్నాయి, కుక్కలున్నాయి, వీటన్నింటితో పాటుగా సాధు జీవులు కూడా చాలా ఉన్నాయిరా. నా సృష్టిలో సాధు జీవులకి నేనేమి ప్రత్యేకంగా మీలాగా కొమ్ములు కూరలు ఇవ్వలేదు. ఈ మాంసాహార జీవులకి ఇచ్చినట్లుగా ఓ పులి 3 పిల్లలు పెడుతుంది. కానీ లోకంలో పులుల సంతానం ఎక్కువగా ఉందా, గోవుల సంతానం ఎక్కువగా ఉందా? గోవులను తింటాయి, జింకలను తింటాయి, కానీ తినబడుతున్నటువంటి జింకలు గోవులు పెరుగుతున్నాయి, కానీ తింటున్నటువంటి పులులు తగ్గిపోతూ ఉన్నాయి. ఆఫ్రికా నుండి సింహాలను తెచ్చాం భారతదేశంలోకి, సింహాల సంతతి అంతరించిపోతుందని.
బెంగాల్ టైగర్ అని చెప్పి పశ్చిమ బెంగాల్లో పులులు ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్లో బెంగాల్ టైగర్స్ అంతరించిపోతున్నాయని చెప్పి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. నక్కలు మనకు కనపట్టల్లా, తోడేళ్ల మాట వినపట్టల్లా. మరి క్రూర జంతువులన్నీ నశించిపోతున్నాయి, సాధు జంతువులన్నీ బ్రతుకుతున్నాయి. ఒక్క బిడ్డను కనేటువంటి ఆవు సంతానం వృద్ధవుతుంది, 3 పిల్లలు కనేటువంటి పులుల సంతానం ఎందుకు నశించిపోతుంది? పరుల మీద ఆధారపడి తన కోసం పరులను హింసించేటువంటి జీవుల గతి ఇంతే అని భగవంతుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మనం కడుపు నింపడం కోసం ఎదుటివాడి కడుపు కొట్టకూడదు. ఎదుటివాడి కడుపు నింపే ప్రయత్నం నువ్వు చేస్తే భగవంతుడు నీ గురించి ఆలోచన చేస్తాడు అనేటువంటిది గురుదేవులు అచలానంద స్వాముల వారి మాట. ఎందుకు అంటే, నీవు ఏమి పెడుతున్నావో అదే తింటున్నావు. ఏమీ లేదయ్యా, పులిలాగా నాలో శక్తి ఉంది, నా పంజాలో బలం ఉంది, నేను కొడతాను, నేను తిడతాను, నేను అంటాను, అవతల వాడు పడవలసిందే అంటే నా శక్తి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదురా అని పెద్దలు చెప్తారు. అమెరికాలో WTC టవర్స్ అని చెప్పి ఒసామా బిన్ లాడెన్ కూల్చివేసే వరకు ఒక పెద్ద 110 అంతస్తుల 2 భవనాలున్నాయి. వాటిని ప్రక్క నుండి చూస్తే 11 అంకెలున్నట్లుగా కనబడతాయి. చాలా ఎత్తైన భవనాలు. ఫిలిప్ పెటల్ అనేటువంటి ఓ వ్యక్తి ఇతను ఏం చేస్తాడు అంటే, ఈ సర్కస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలి అని చెప్పి ఈ WTC టవర్స్ 1312 అడుగుల ఎత్తులో 1312 అడుగుల ఎత్తులో ఈ భవనం నుండి ఆ భవనానికి తాడు కట్టాడు. తాడు కట్టి ఆ తాడు మీద ఈ వైపు నుండి ఆ వైపు నడిచాడు. నడవడమే కాదు, తాడు మీద కూర్చున్నాడు. కూర్చోవడమే కాదు, తాడు మీద ఒక కాలు ఉంచి ఆ కాలు మీద మరొక కాలు వేసి తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. ఈ తంతు అంతా, ఈ విన్యాసం అంతా కూడా 45 నిమిషాలు జరిగింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూసింది. 1974లో ఇది జరిగింది. 1974లో ఇది జరిగిన తర్వాత ప్రపంచమంతా ఇతన్ని వేలల్లో కొనియాడింది. అన్ని పేపర్లోనూ అన్ని మాధ్యమాల్లోనూ వచ్చాయి. ఇది జరిగిన తర్వాత ఒక 5 నెలలకి, సరిగ్గా 5 నెలలకి ఇతను రింగ్లింగ్ సర్కస్ అని సర్కస్ కంపెనీలో 30 అడుగుల ఎత్తు మీద తాడు మీద నడుస్తూ ఉంటే జారి పడి ఈ ప్రక్కటెముకలు ఇరిగాయి, మంచాన పడ్డాడు. 1312 అడుగుల ఎత్తున నడిచిన వ్యక్తి 30 అడుగుల మీద నుండి పడ్డాడు, నడుములు ఎరక్కొట్టుకున్నాడు. మరొక విషయం ఏంటంటే, ప్రపంచంలో అతి సుందరమైన అత్యంత ప్రమాదకరమైనటువంటి జలపాతం నయాగరా. పిల్లలకి చాలా మందికి తెలుసు. కెనడాలో ఉన్నటువంటి నయాగరా జలపాతం ఎంత సుందరంగా ఉంటుందో అంత ప్రమాదంగా కూడా ఉంటుంది. చాలా మంది మూర్ఖుల యొక్క ఆలోచన ఏమిటి అంటే, దాంట్లో బ్యారెల్లో కూర్చొని, బ్యారెల్ అంటే డ్రమ్ము లాంటి దాంట్లో కూర్చొని ఆ నయాగరా జలపాతం పై నుండి తొయ్యమంటారు. తోస్తే కిందకి పడి బ్రతికితే మనం ప్రపంచ రికార్డు సృష్టించవచ్చు కదా అని చెప్పి అనుకొని చాలా మంది తోయించుకొని ఆ మధ్యలోనే చచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా దూకినటువంటి వాళ్ళలో ఒక మొట్టమొదటిసారి బ్రతికింది ఒక స్త్రీమూర్తి. మొట్టమొదటిసారి బ్రతికింది. రెండవసారి 1911లో అనుకుంటాను ఒక పురుషుడు బ్రతికాడు. లీచ్ అని అతని పేరు. అతను ప్రపంచమంతా అతని గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంది. ఆవిడ స్త్రీమూర్తి బ్రతికింది, ఆ తర్వాత ఈయనే బ్రతికాడు మగవాళ్ళల్లో అని చెప్పి ప్రపంచమంతా బ్రహ్మరథం పట్టింది. ఈయన ఆ తర్వాత 11 సంవత్సరాలకి తన ఇంటి ముందు ఒక కమల తొక్క మీద కాలు వేసి జారి తుంట ఎముక విరిగి అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ తోనే చచ్చిపోయాడు. ఈ 2 సంఘటనలు మనం చూస్తే
మార్కండేయుడు యముడు పాశం పట్టుకుని వస్తే శివయ్యను పట్టుకున్నాడు, భగవంతుని పాదాలు పట్టుకున్నాడు, యముణ్ణి కూడా జయించాడు. నాకేమిటి అని అనుకున్నటువంటి హిరణ్యకశిపుడు కావచ్చు, శిశుపాల దంతవక్రులు కావచ్చు, రావణ కుంభకర్ణులాది బలవంతులైనటువంటి రాక్షసులు, నా వైపున 11 అక్షౌహిణీల సైన్యం ఉందనుకున్నటువంటి దుర్యోధనుడు, వీళ్ళల్లో ఎవ్వరూ కూడా బ్రతికిన వాళ్ళు లేరు. శక్తి ఒక్కటే మన బ్రతికిస్తుంది, సంపద ఒక్కటే మన నిలబడుతుంది అని మూర్ఖత్వంలో ఉంటే దాన్ని మన ఎవరూ రక్షించలేరు. శంకరాచార్యులు ఒక మాట అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటాడు. ఎంతవరకు శ్వాస నడుస్తూ ఉందో అంతవరకు అందరూ బాగున్నావా తాత, బాగున్నావా బాబాయ్, బాగున్నావా తమ్ముడు, బాగున్నావా అన్న అంటారు తప్ప ఆ తరువాత పలకరించడానికి నీ వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, రోజు నా భర్త ఉన్నాడు, ఈయన మహాబలవంతుడు, మహాధైర్యవంతుడు, గొప్ప ధనవంతుడు అని చెప్పి గుండెల మీద చెయ్యి వేసి ఆయన వైపు తిరిగి ఆయన గురక వింటూ నిద్రపోయేటువంటి ఇల్లాలు ఒకరోజు ఆయన గురక వినపడక ఏమండి అని పిలిస్తే పలకపోతే, తడితే కదలకపోతే ఒక్క ఉదుటున మంచం మీద నుండి దూకి తలుపు తీసుకొని బయటకు పరిగెడుతుంది. బయటకు పరిగెత్తి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని పిలిచి, ఏమండి మా అమ్మమ్మ తాతయ్య మా ఆయన పలకటం లేదు, ఏంటో అది చూడండి అని చెప్పి వాళ్ళందరినీ లోపల పంపిస్తుంది, తాను బయట ఉంటుంది. ఎంతవరకు లోపల శివుడు ఉంటాడో ఇది శివం, లేకపోతే ఏమిటి అనేటువంటిది మన అందరికీ తెలుసు. ఆ శివుడు ఉన్నంతసేపే మన ఆటలు మన పాటలు అని ఏమి జరిగినా కూడా ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి, ఆత్మ విశ్లేషణ చేసి నిద్రపోవాలి. ఈ ధర్మం ఏమని ప్రార్థన చేస్తుంది అంటే, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తుంది. 4200 మతాలు ఉన్నాయి, 6909 భాషలు ఉన్నాయి, 760 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ హిందూ సమాజం నిత్యము ప్రార్థన చేసేది ఏమిటి అంటే, శాంతి మంత్రాల్లో మనం చదువుకునేది ఏమిటి అంటే, లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే భగవంతుడు నీ సుఖ సంతోషాల గురించి ఆలోచన చేస్తాడు. ఎందుకు దేవతలు వృద్ధి అవుతున్నారు, ఎందుకు సాధు జంతువులు వాటి వారసత్వం వృద్ధి అవుతుందో, వాటి సంతానం వృద్ధి అవుతుందో మనకి అర్థమైతే మరొకరికి ద్రోహం చేయాలనేటువంటి ద్రోహ చింతన మన హృదయంలో రాదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము వీటితో చచ్చినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. త్యాగముతో గాని సత్వగుణాలతో పోయినటువంటి వాళ్ళు ఎవరు మనకు కనపడరు. బలిలాంటి వాడు దానం చేసి పాతాళలో దానికి పడిపోయాడు అని చెప్పి ఎవరైనా మనం భ్రమపడినా, పాతాళంలో బలి చక్రవర్తి తన అంతఃపురంలో నిద్రిస్తూ ఉంటే